ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రైవింగ్ లవర్ సురేష్ అయితే మాట్లాడుతున్నాను. సో ఈరోజు ఏంటంటే కొత్తగా అయితే ఎవరైతే క్లీనర్లు అయితే బస్సులకి అయితే చేరుంటారో వాళ్ళకి బెడ్లు ఎలా రెడీ చేసుకోవాలి, అలాగే వైట్ పైన ఇది నార్మల్ బెడ్ పైన ఈ వైట్ అనేది క్లాత్ అయితే పరుచుకొని మొత్తం సరి చేసుకోవాలన్నమాట. అది ఎలా చేస్తారు నేను ఒకసారి మీకు అందరికీ అయితే చెప్తాను. చూడడానికి కొత్తగా అయితే ఉంటుంది, కానీ ఏంటంటే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కొత్తగా బస్సులోకి క్లీనర్లు చేరుంటారు కదా, వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో. ఓకే, సో ఇదే వైట్ వచ్చి ఇది నార్మల్ బెడ్, ఇదైతే వైట్. సో ఈ వైట్ పైన చూసినారు కదా ఎస్ఆర్టీ అంటే శ్రీ రతన్ టాటా ఎక్స్ప్రెస్. ఓకేనా, దాంట్లో అయితే నేనైతే వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ ఇది వచ్చేసి సింగిల్ బెడ్. ఇది సింగిల్ బెడ్లో ఫస్ట్ పరుచుకోవాలన్నమాట క్లాత్ మనకి ఎంత సరిపోతుంది అని చెప్పేసి. అలాగే ఇది వచ్చేసి ఇది చుట్టుపక్కల అంతా సర్దుకోవడానికి, ఇది నార్మల్గా మొబైల్స్ పెట్టిన కాడ అక్కడైతే ఇదైతే ఉంటుంది అనమాట. చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసి అప్పర్ బెడ్. ఇది సో ఫస్ట్ ఫుల్ అయితే మన క్లాత్ అయితే చూసుకోవాలి, అటుపక్క ఎంత ఉందో ఇటుపక్క ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఓకే, నాకైతే ఈ మూలకి మనకైతే క్లాత్ అయితే సరిపోయింది. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి నేను ఆ మూల ఈ పైన అయితే కింద పక్కన సర్దుతున్నాను అనమాట. కింద అయితే సర్దేశాను అక్కడ. సో ఇక్కడ కింద అయితే మొత్తం సర్దేశాను కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పైన ఒకసారి చూసుకుందాము. పైన కూడా క్లాత్ మనకు సరిపోయింది కదా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సర్దుకున్న తర్వాత ఏదో లాస్ట్ ఇది తీసుకొని ఇలా సర్దుకోవాలన్నమాట. ఇలా సర్దుకుంటానే అటుపక్క అయితే మొత్తం టైట్ అయిపోయింది. సో ఇటుపక్క కూడా మనం చదువుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది బెడ్కి. చుట్టుపక్కల అయితే ప్లేస్ ఉంటుంది, ఇది బట్టే మైన ప్లేస్ ఉంటుంది. చూసారు కదా, ఈ క్లాత్ మొత్తం మీకు ఎక్స్ట్రా ఉండేది మొత్తం దీంట్లో అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం నీట్గా వచ్చేసి చూసారు కదా. సో మొత్తం ఇది కూడా అవుతానే చూపిస్తాను. ఏంది వైట్ లేదంటే ముడతలు లేకుండా ఉంటేనే ప్యాసింజర్లోకి చూసేదానికి బాగుంటుంది లుక్ కూడా. చూస్తున్నారు కదా, ఇదేంటంటే సట్లెజ్ బాడీకి ఇది ఒకటి ఇచ్చాడు. సట్లెజ్ బాడీకి కానీ ఈ మధ్య వచ్చేసి ప్రకాష్ బాడీకి కూడా బయటికి ఇది సపోర్ట్కి అయితే ఇస్తున్నారు. వాళ్ళు పడుకున్నాక నిద్రలో పొరపాటున జారి పడిపోకుండా. సో ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే క్లీనర్లకి కొంచెం కష్టం అవుతుంది. సో చూసేసినారు కదా, బెడ్ అయితే మనకైతే నీట్గా అయితే వచ్చేసింది. సో ఇదే ఇప్పుడు మనకైతే 2-3 నిమిషాలు అయితే పడుతుంది ఒక బెడ్ సర్దడానికి. చుట్టుపక్కల మొత్తం అయితే సర్దుకోవాలి కాబట్టి ఎక్స్ట్రా మిగిలింది మొత్తము. చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇలాగే నెక్స్ట్ వచ్చేసి డబుల్ బెడ్ అయితే చూపిస్తాను. ఇక్కడ 3 బెడ్లు వెనక అంతా మొత్తం సర్దేశాను. ఇంకా నెక్స్ట్ పైన అప్పర్లోనే ఇక్కడ ఆల్రెడీ నేను 2 వైట్లు అయితే వేసేసాను అనమాట. ఈ 2 వైట్లు కూడా ఎలా సర్దుకోవాలి చేయాలని చెప్పేసి వీటి కూడా ఒకరోజు చెప్తాను. సో నేనైతే ఇప్పుడు ఇంతకుముందు చూపించిన విధంగానే సేమ్ ఫస్ట్ అటుపక్క బెడ్ అయితే సర్దుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు సింగిల్ బెడ్కి అయితే చూపించా కదా వీడియో, సేమ్ అదే మాదిరిగానే పైన సర్దుకోవాలి. పైన కింద సరిపోయింది. సో అటుపక్కల వారు మొత్తం అంతా చూసుకుంటాను అనమాట, సరిపోతుంది లేదో. మామూలుగా అయితే మ్యాక్సిమం అయితే సరిపోతాయి, ఎందుకంటే ప్రతి ఒక్క బెడ్కి ఒకటే కొలతలు అయితే ఉంటాయి. సో ఇది కింద పక్క సరిపోయింది. ఫస్ట్ నేనైతే కింద పక్క సర్దేసిన, కింద పక్క లాస్ట్. ఓకేనా, విండో సైడ్ ఇది.
ఓకే, నేనైతే ఈ పై పక్క కింది పక్క అటు పక్క విండో సైడ్ మొత్తం అంతా సర్దేసి నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో అయితే డబుల్ బెడ్ కంటే కొన్నిటికి ఎలా ఉంటాయో తెలియదు, కానీ మా బస్సులో అయితే బెడ్కి డబుల్ బెడ్లో కూడా బెడ్కి అయితే గ్యాప్ అయితే ఉంటుంది, ఇలా బెడ్ గ్యాప్ అయితే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి అంతే, ఇది వచ్చేసి ప్లాస్టిక్ది. ఇది దీనివల్ల అయితే మనకి చేతులకి అయితే ఏ ప్రాబ్లం లేకుండా, సర్దేదానికి ఇబ్బంది లేకుండా స్పీడ్గా అయిపోతుంది పని కూడా. సో ఇప్పుడు అయిపోయింది, ఒక బెడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇదే సేమ్, ఇది ఇలాగనే దీన్ని కూడా ఇదే మాదిరిగానే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అటుపక్క బెడ్ అయితే డబుల్ బెడ్లో విండో సైడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇటుపక్క కదా చూపిస్తుంది కూడా, అన్నీ వాషింగ్ చేసేవాళ్ళు అన్నీ మడతలు పెట్టేసి ఇచ్చారు, నీట్గా ఐరన్ చేసేస్తారు. చూడండి ఎంత వైట్గా, చాలా బాగున్నాయి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కొత్తగా వచ్చిన క్లీనర్లు. ఫస్ట్ మనకి పైన కింద తలపాక దగ్గర కాళ్ళ దగ్గర రెండు పక్కల క్లాత్ సరిపోతే చాలు, మనకు ఆటోమేటిక్గా నీట్గా వచ్చేస్తుంది. పైన అయితే సర్దేసినాను, జస్ట్ కాళ్ళ దగ్గర సర్దేసుకుంటా. చూడండి ఎంత నీట్గా వస్తుందో. చూడండి బెడ్లు చూసేదానికి ఎంత నీట్గా ఉన్నాయో, చూసేదానికి ఎంత నీట్గా చేసి కూడా బస్సులో ఎక్కిన వాళ్ళు అయితే కొందరు అయ్యో అంతా తినేటి అసలు అన్నీ దీని మీద వేస్తారు. దీని మీద వేయడం వల్ల కొన్ని అయితే మరకలు అయితే పడిపోతాయి, మరకలు రావు సామాన్యంగా. కానీ ఇంత నీట్గా ఉన్నాయి, వీటి మీద ఎలా పోయాలనిపిస్తుంది ఏదైనా కూడా. తినేటిగానే అయ్యి మేమైతే మామూలుగా మా బస్సులో బాక్స్ అయితే పెడతాం అక్కడ మిడిల్లో. ఏమైనా తినేటి కానీ ఎవరైనా కుర్కురే ప్యాకెట్ అయితే బస్సులో జర్నీ చేసేటప్పుడు టైం పాస్ అవ్వడానికి అయితే తెచ్చుకుంటారు, తింటారు. తినేసి అవి వేసేదానికి మధ్యలో బాక్సులు పెడతాం రెండు. కొంచెం చూసిన వాళ్ళు అయితే ఆ బాక్సులు అయితే వేస్తారు, కానీ కొందరైతే ఈ ఎక్కడంటే అక్కడ చూడండి. అప్పుడే నేను చూపించే లోపల ఎవరో ఏదో పెట్టేసారు ఇక్కడ, ఏదో గలీజ్గా చూడండి. ఇది ఏ దానికి వాటర్ బాటిల్ పెట్టుకునే దానికి, కానీ ఏ దాంట్లో వాటిలో అయితే అంతా చెత్త మొత్తం అంతా పెట్టేస్తారు, వీటిలో పెడతారు. అలాగే ఆ బెడ్లు సందులో ఉంది కదా అక్కడ పై పక్క కూడా మొత్తం తినేటిగానే దాంట్లో మధ్య చూసేస్తారు. కానీ క్లీనర్లు ఏం చేస్తారంటే కనిపిస్తుంది వేస్తారు, కొన్ని అయితే కనపడ బెడ్ల కింద కూడా పెట్టేస్తారు. కానీ అలాంటప్పుడు మనం ఏం చేయలేము. కానీ ఏంటంటే ఒక్కోసారి ఒక 10 రోజులకు కానీ అట్లా కానీ బెడ్లు ఎత్తేసి కింద పక్క మొత్తం అంతా క్లీన్ అయితే చేసుకోవాలి, తీస్తే నీట్గా అయితే వచ్చేస్తుంది. దీని మీద ఏం లేదు. సో ఇదే ఫ్రెండ్స్, బెడ్లకి వెయిట్లు ఎలా సర్దుకోవాలని చెప్పేసి నేనైతే చెప్పినాను. చూసేదానికి కొత్తగా అయితే ఉంటుంది, కానీ కొత్తగా వచ్చిన క్లీనర్లకి అయితే చెప్తాను అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. అలాగే నేనైతే సింగల్గా అయితే ఉన్నా ఇప్పుడు, నేను డ్రైవర్నే. ఆ క్లీనర్ లేడని చెప్పేసి బండి మొత్తం నేనైతే క్లీన్ చేసుకోవాలి. అన్న అయితే హరిగోపాల్ అన్న ఇంటికి వెళ్ళి ఉన్నాడు, ఆయన ఫ్యామిలీ అయితే ఉంటాడు, ఎందుకంటే డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఫోన్ కూడా ఏం చేయలేదు. అంతలోకి అంతా కరెక్ట్గా ఒక 1 అవర్ అయితే మొత్తం మాది వచ్చేసి 36 స్లీపర్లు ఇవి.
36 బెర్తులు ఇవి. అటుపక్క నుంచి 6 వరుసలు ఉంటాయన్నమాట. 36 బెర్తులు. 36 బెర్త్ అంటే 1 గంట కల్లా చేసుకోవచ్చు. నిదానంగా చేసుకునేవాడు 1 గంట అయితే ఈజీగా అయితే పడుతుంది. సో ఓకే అండి. అలాగే మొత్తం బెర్తులన్నీ సర్దేసుకున్న తర్వాత లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. లోపల ఇంటీరియర్, బస్ ఇంటీరియర్ చాలా అయితే చాలా బాగుంటుంది. అంతా మొత్తం అంతా ఇక్కడ తినేటి చెత్త ఎంత తీసేయాలి, అంతా రెడీ అయిపోయినాక అంతా అది కూడా తీస్తాను వీడియో. ఓకే అండి.